అండర్వుడ్ అనే వ్యక్తికి 2 సంవత్సరాల వయసులో తనకి రెటినల్ క్యాన్సర్ వచ్చి తన 2 కళ్ళు తీసేయాల్సి వచ్చింది. దేవుడు ఒకటి లాక్కుంటే అంతకు మించి మరొకటి ఇస్తాడు అన్నట్టుగా ప్రపంచంలో ఎవ్వరికి లేని ఒక గొప్ప వరం తనకిచ్చాడు. అదే ఎకోలొకేషన్. గబ్బిలాలు రాత్రిపూట చీకటిగా ఉన్న వాటి నోటితో ఒక సౌండ్ చేస్తూ మరలా ఆ సౌండ్ ఏదైనా వస్తువుకి తాకి వెనక్కి తిరిగి రావడాన్నే ఎకో అంటారు. అందువల్లే అవి చీకట్లో ప్రయాణించగలుగుతాయి. అలానే బెన్ కూడా తన నోటితో అనే శబ్దం చేస్తూ తన చుట్టూ ఉన్న వస్తువులన్నీ ఆ ఎకోలొకేషన్ వల్ల తను చూడగలుగుతాడు. అందువల్లనే కళ్ళు లేకపోయినా బెన్ సైకిల్ రేసింగ్ చేయగలడు, చెట్లు ఎక్కగలడు, మార్షల్ ఆర్ట్స్ కూడా చేయగలడు. నెంబర్ 9 ఎక్స్రే విజన్. నటాషా డెమానికా అనే అమ్మాయి 1986లో రష్యాలో పుట్టింది. తనకి 10 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి మనిషి ఒంట్లో ఉండే అవయవాలు తనకి కనిపించేవి. మనం బట్టలు వేసుకున్న మన ఒంటి పైన ఎన్ని స్కార్స్ ఉన్నాయో ఆ అమ్మాయి చెప్పగలదు. ఆమెకి ఈ ఎబిలిటీ ఉండడం వలన మెడికల్ డయాగ్నోసిస్ కోసం ఆమెని ఉపయోగించుకుంటున్నారు. నెంబర్ 8 టార్చర్ కింగ్. టిమ్ క్రిడ్లాండ్ అనే వ్యక్తికి తన చిన్నప్పటి నుండి నొప్పి అనేదే తెలియదు. దానికి కారణం ఒక న్యూరలాజికల్ డిజార్డర్. మన ఒంటికి నొప్పి అనేది ఏదైనా హాని కలగకుండా నివారించడం కోసం దేవుడు మనకిచ్చాడు. కానీ టిమ్ కి నొప్పి వస్తుంది అని బ్రెయిన్ కి సమాచారం అందించే న్యూరాన్స్ సిగ్నల్స్ పనిచేయవట. ఈ కండిషన్ ని అడ్వాంటేజ్ తీసుకుని జమోరా ద టార్చర్ కింగ్ అనే రోడ్ షో ఇవ్వడం మొదలు పెట్టాడు. ఈ షోస్ లో తను శరీరాన్ని చాలా హింసించుకుంటాడు, ఒళ్ళంతా సూదులతో పొడుచుకుంటాడు, శరీరాన్ని కాల్చుకుంటాడు. ఈ విధంగా బ్రతకడానికి డబ్బులు తను సంపాదించుకుంటున్నాడు. నెంబర్ 7 మిస్టర్ ఈట్ ఆల్. మెచిలో లొటిటో అనే వ్యక్తి 1950లో ఫ్రాన్స్ లో జన్మించాడు. ఇతని స్పెషాలిటీ ఏంటంటే 1959 నుండి 1997 వరకు 18 సైకిల్స్ ని, 2 బెడ్స్ ని, ఒక సెస్సా ఎయిర్ క్రాఫ్ట్ ని, ఒక శవపేటికని, 15 టీవీ సెట్లని, మొత్తం 9 టన్నుల మెటల్ ని, ప్లాస్టిక్ ని, రబ్బర్ ని తినేశాడు. ఈయన ఇంతలా తినడానికి కారణం సాధారణ మనుషుల కన్నా తన పేగులలో ఇన్నర్ లైనింగ్ 2 రెట్లు మందంగా ఉంటుందట. పైగా తనకి పవర్ఫుల్ డైజెస్టివ్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతాయట. నెంబర్ 6 మెమరీ మ్యాన్. కిమ్ పీక్స్ అనే వ్యక్తికి తన 1.5 సంవత్సరాల వయసు నుండే అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండేదట. తను ఒక బుక్ లో 2 పేజీలని ఒక్కో కన్నుతో ఒక్కో పేజీని చూస్తూ ఒకేసారి చదవగలడు. ఒక యావరేజ్ సైజ్ బుక్ ని 1 గంటలో చదివేసి ఆ బుక్ అంతటిని గుర్తుపెట్టుకోగలడు. ఒక సిటీ మ్యాప్ ని ఒక్కసారి చూసి ఊరంతటిని గుర్తుపెట్టుకోగలడు. తనకి అంతటి ఎక్స్ట్రాడనరీ మెమరీ ఉంది. దీనికి కారణం తన బ్రెయిన్ లో ఉన్న లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్స్ ని కనెక్ట్ చేసే న్యూరాన్స్ ఉండవట. పైగా ఎవరి బ్రెయిన్ లో ఉండినటువంటి ఒక అన్యూజువల్ కనెక్షన్ ఆఫ్ న్యూరాన్స్ తన బ్రెయిన్ లో ఉంటాయట. నెంబర్ 5 ఎలక్ట్రిక్ మ్యాన్. సెల్వేసియా ప్యాస్గిక్ అనే సైబీరియాకు చెందిన వ్యక్తి యాక్సిడెంటల్ గా ఎలక్ట్రికల్ ఫెన్స్ ని తాకాడు. కానీ తనకు ఏమీ కాలేదు. ఎందుక అని టెస్ట్ చేసుకుంటున్నప్పుడు తనకి అర్థమైంది ఏంటంటే తను సొంతంగా తన బాడీతో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలడు అని. ఎంత చేయగలనంటే ఒక కప్ తో తనకి వాటర్ ఇస్తే దానిని 97 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు నీటిని వేడి చేయగలడు. ఒక మీట్ సాసేజ్ ని తన చేతులతో ఉడికించగలడు. ఒకేసారి 20 వోల్ట్ల ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలడు. నెంబర్ 4 మ్యాగ్నెటో. మలేషియాకు చెందిన 80 సంవత్సరాల లియా దాలిన్ అనే వ్యక్తి శరీరం ఒక మ్యాగ్నెట్ లా పనిచేస్తుంది. ఇతను ఒకేసారి 80 పౌండ్ల మెటల్ ని తన శరీరానికి అంటించుకోగలడు. కానీ వాటిలో ఒక్కో మెటల్ 4.5 పౌండ్స్ కన్నా ఎక్కువ వెయిట్ ఉండకూడదు. దీనికి కారణం ఏంటంటే లియో శరీరానికి ఒక యూనిక్ కోహెసివ్ ప్రాపర్టీ ఉందట. ఇందులో విశేషం ఏంటంటే లియా మనవలకు కూడా ఈ స్పెషల్ ఎబిలిటీ వచ్చింది. నెంబర్ 3 ఐస్ మ్యాన్. డచ్ కు చెందిన విమ్ హాఫ్ అనే వ్యక్తి సాధారణ మనిషి తట్టుకోలేని ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్ కన్నా 8 రెట్లు ఎక్కువగా తను తట్టుకోగలడు. ఇతనికి 20 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. మనం 15 నిమిషాల ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్ లో ఉంటే చనిపోతాం. కానీ ఇతను 1.5 గంటల సేపు కంటిన్యూస్ గా ఐస్ లోనే ఉండగలడు. కేవలం ఒక షాట్ మాత్రమే వేసుకొని కిలిమంజారో అనే మంచు పర్వతం ఎక్కాడు. మౌంట్ ఎవరెస్ట్ కూడా ఇలాగే ఎక్కుతుంటే మధ్యలో తన కాలికి గాయం అవడం వల్ల తిరిగి వచ్చేశాడు. తనకి ఈ సామర్థ్యం రావడానికి కారణం టిబెటియన్ యోగుల వద్ద నేర్చుకున్న టోమో అనే ఒక టెక్నిక్. దీని ద్వారా మన బాడీ యొక్క థెర్మోస్టాట్ ని తను రెగ్యులేట్ చేయగలడు. ఇది ప్యూర్ యోగా అండ్ మెడిటేషన్ తోనే సాధ్యమైంది. నెంబర్ 2 సూపర్ సెమురై. జపాన్ కి చెందిన సమోచి అనే మార్షల్ ఆర్ట్స్ టీచర్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ అండ్ ఎక్యురేట్ సెమురై. ఈయన కత్తి తిప్పే స్పీడ్ ఎంత ఫాస్ట్ అంటే గన్తో కాల్చిన బుల్లెట్ ను కూడా తన కత్తితో 2 ముక్కలుగా చేయగలడు. నెంబర్ 1 హ్యూమన్ కెమెరా.
స్టీఫెన్ విల్షేర్ అనే వ్యక్తికి 3 సంవత్సరాల వయసు నుండే సివియర్ ఆటిజం అనే సోషల్ కమ్యూనికేటింగ్ కి సంబంధించిన డిజార్డర్ ఉండేది. దీనివల్ల తను ఎవరితోనే మాట్లాడకుండా ఏదైనా చెప్పాలంటే బొమ్మలు గీసి చెప్పేవాడట. ఈయన ఒక ల్యాండ్స్కేప్ ఆర్టిస్ట్. ఇతను టోక్యో, రోమ్, హాంకాంగ్, న్యూయార్క్ వంటి సిటీల పైన కేవలం 15 నిమిషాలు మాత్రమే హెలికాప్టర్ రైడ్ తీసుకొని ఆ సిటీ మొత్తాన్ని గుర్తు పెట్టుకుని స్కెచ్ గీసేవాడట. ఈ స్కెచ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందంటే ఆ సిటీలో ఒక్క బిల్డింగ్ గానీ, ఆ బిల్డింగ్ లో ఫ్లోర్స్ గానీ, ఆ ఫ్లోర్ లో కిటికీలతో సహా పర్ఫెక్ట్ గా గీసేవాడట. అందుకే ఈయనని హ్యూమన్ కెమెరా అని పిలుస్తారు. ఈయన గీసిన స్కెచెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన ఈ 10 మందికి న్యాచురల్ గా 50% ఎబిలిటీస్ వస్తే దానిని పర్ఫెక్ట్ స్టేజ్ కి తీసుకొచ్చింది మాత్రం వీళ్ళ మెంటల్ స్టెబిలిటీ, బ్రెయిన్ కంట్రోల్, ఇంకా కంటిన్యూస్